లోకేష్ కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు. ఏదైతే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో ప్రత్యేకించి మన రోజు కూడా పబ్లిక్ ఆయన దగ్గరకు వస్తూ ఉండటం, వినతపత్రాలు ఇస్తూ ఉండటం, వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చారు. ఏదైతే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్ వచ్చేళ్తున్నారు, ఎన్నో సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి, వాటిని గురించి పరిష్కరించే ఆలోచన నాకు సంతృప్తినిస్తోంది. ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాస్తవంగా ప్రజా వేదిక దానికి వాడుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆ వేదిక దగ్గరికి అందరూ వస్తుంటే పక్కన చంద్రబాబు గారి ఇల్లు అని గుర్తు ఎక్కడ వస్తుందో అన్నటువంటి ఉద్దేశంతోనే కూల్చేశారు. ఇప్పుడు అలాగే ఆయన ఇంటి దగ్గర దర్బార్ అన్నారు, ఓ రోజు పెట్టి రెండో రోజు నుంచి కుదరదని చెప్పారు, ఆపేశారు. ఆ తర్వాత ఏదో స్పందన అని జిల్లాల వారీగా పెట్టుకొచ్చారు. అయితే అధికారులకి ముఖ్యమంత్రికి చెప్పుకోవడం లేదా ముఖ్యమంత్రి గారి అబ్బాయికి చెప్పుకోవడానికి ఒక తేడా ఉంటుంది. లోకేష్ గారు అయితే అది కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజా దర్బార్ అన్నటువంటిది ఓ మంచి సంకేతం అవుతుంది.